ఖచ్చితంగా ఆ పజిల్లో ఒక్క పీస్ పోయినా కూడా మొత్తం ఇమేజ్ అంతా రాదు. అవునా కదా? ఎందుకు రాదంటే ఆ పజిల్ చాలా ముఖ్యమైనది. అది మిస్ అయిందంటే మన జీవితంలో ఏది రాదు. మన యొక్క జీవితంలో ఏంటిది? ఆ పీస్ ఏంటి? ఇంపార్టెంట్ పీస్ ఏంటి అంటే ఆయన కృప. మన జీవితంలో ఏది కలిగి ఉందనో ఆ కృప అనేది లేకపోయిన యెడల మనము ముందుకు వెళ్ళలేము, వెనక్కి రాలేము. ఏ స్థితిలోనూ ఉండలేము. మనం అనుకుంటా ఉండొచ్చు, బాగుంది, నా దగ్గర డబ్బులున్నాయి, ఆస్తుంది, అంత సంపదుంది, నాకు ఏది కావాలంటే అది చేయొచ్చు, నా ఫ్రెండ్స్ ఉన్నారు, నా ఫ్యామిలీ ఉంది, నా తల్లిదండ్రులు ఉన్నారు, వీళ్ళెవ్వరూ కూడా నిన్ను కాపాడలేరండి. ఆయన కృప నీ జీవితంలో లేకపోతే. ఆయన కృప చాలునని అపోస్తలుడైన పౌలు ఎందుకు చెప్పాడంటే, ఆయన కృప నిన్ను మహిమ నుంచి అధిక మహిమకు తీసుకెళ్తది. ఆయన కృప దేవుని చిత్తంలోనికి నడవడానికి నీకు మార్గదర్శనంగా ఉంటుంది. ఆయన కృప కృమ్మరిస్తున్నప్పుడు నీ జీవితంలో ఏదైతే నీ జీవితంలో లేదో మిగిలిన దాని అంతయు కూడా సర్వము సమకూర్చి నిన్ను నడిపిస్తుంది. ఇంతకు ముందు చూస్తున్న పాత నిబంధన గ్రంథంలో వాళ్ళ యొక్క జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి వెళ్తూ ఉండాడు. కానీ మనము మన యొక్క జీవితంలో ఇప్పుడు మన యొక్క జీవితానికి సీల్ అయిబడింది, ముద్ర వేయబడింది ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు మన యొక్క జీవితంలో ముద్ర వేయబడింది. ఆ పరిశుద్ధాత్మ దేవుడు సంతోషించాలన్నా, ఆనందించాలన్నా నీవు ఏమి కలిగి ఉండాలంటే ఆయన కృపకి పాత్రుడై ఉండాలి. ఆయన కృపకి పాత్రుడై ఉండాలంటే నీకు కావాల్సింది ఏంటంటే నీకు యేసుక్రీస్తు వారు రక్షకుడిగా ఉండాలి. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు నీకు రక్షకుడుగా ఉంటారో నీ జీవితంలో ఆయన కృప తోడైంది సదాకాలం నిన్ను నడిపిస్తుంది. తండ్రి చిత్తంలో నిన్ను నడిపిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు నెక్స్ట్ ఏం స్టెప్ వేయాలో, ఎలా వేయాలో వాక్యం ద్వారా నీకు బయలుపరుస్తాడు. ఏ సిచ్యువేషన్ లో ఏ డెసిషన్ తీసుకోవాలో నీకు ఆయన బయలుపరిచి నడిపించి అనేక మందికి సాక్షులుగా బలపరిచి దీవించి రక్షించి అనేక మందికి సాక్షులుగా నిన్ను చేస్తాడు. ఆయన కృప నిజముగా ఎప్పటికీ మన జీవితంలో చాలును. అది మాత్రమే, ఆ కృప మాత్రమే నిన్ను నడిపిస్తుంది, అనేక మందికి సాక్ష్యంగా నడిపిస్తుంది. షలోమ్. ఆయన సంపూర్ణ సమాధానం మీకు కలుగును గాక.